నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తర తెలంగాణలో దంచి కొడుతున్న వర్షాలు. ఉమ్మడి ఆదిలాబాద్ సహా జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ. జూరాల ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద. 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం. 27 అడుగులకు చేరిన నీటి మట్టం. విపక్షాల నిరసనలతో లోక్సభ 2 గంటలకు వాయిదా. అమిత్ షా పార్లమెంటుకు రావాలంటూ నినాదాలు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అజింక్య రహానే భవిష్యత్తులో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తానని ప్రకటన. ఉత్తర తెలంగాణలో దంచి కొడుతున్న వర్షాలు ఇవాళ కూడా అదే స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమామహేశ్వరి తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇవాళ ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కదా, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మనకి 2 రోజుల క్రితం క్రాస్ అయినటువంటి తీవ్ర వాయుగుండం మనకి ఇది పశ్చిమ దిశలో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం మనకి తెలంగాణకి ఉత్తర దిశలో ఆనుకుని ఇంచుమించుగా ప్రయాణం చేయడం వల్ల ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో ఉత్తర తెలంగాణలోని ఈరోజు 5 జిల్లాలకి మనము రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని 5 జిల్లాలకి ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకి అలర్ట్ పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి ఈ వెరీ హెవీ రెయిన్ఫాల్ 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. సో ఆ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన మధ్య తెలంగాణ మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా ఈరోజు హెవీ రెయిన్ఫాల్కి అవకాశం ఉంది. ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రేపటి నుంచి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? రేపటికి ఈ సిస్టమ్ మరింత పశ్చిమ దిశగా మూవ్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా రేపటికి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. రేపు ఒక 3 జిల్లాల్లో మటుకే మనము హెవీ రెయిన్ఫాల్ పెట్టడం జరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మటుకే హెవీ రెయిన్ఫాల్ పెట్టడం జరిగింది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో మోడరేట్ రెయిన్ఫాల్కి అవకాశం ఉంది. మన సిటీలో ఓన్లీ లైట్ రెయిన్కి రేపటికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు వర్షపాతం నమోదైందంటారు? మనకి మొన్న ఒక 15 రోజుల క్రితం వరకు ఇంచుమించు 33% లోటులో కొనసాగాము. తర్వాత ఒక 4 రోజులు మనకి గత వారంలో పడిన వర్షాలతోటి అది 22% రావడం జరిగింది. నిన్నటి వరకు పడిన వర్షం ఈ రోజు మార్నింగ్ వరకు చూసుకున్నట్టయితే మనకి ప్రస్తుతం లోటు 10% ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా 10% ఉంది. ఇంకా ఒక 13 జిల్లాలు మనకి లోటు వర్షపాతం అంటే 20% కంటే తక్కువ వర్షపాతం పడిన జిల్లాలు 13 ఉన్నాయి. ఇంకా అంటే ఎల్లీనో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా అయితే లోటు వర్షపాతం ఉండే ఈ వాయుగుండం ప్రభావంతో ఆ లోటు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే భవిష్యత్తులో కూడా ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదు అంటారా? ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనము వర్షాలు పడవని కాదండి, ఇది డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. మెయిన్గా మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ 4 రోజులు వర్షం పడింది, మనకు 2 నెలలుగా వర్షం లేవు. దీనివల్ల ఇబ్బందులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. వర్షాలు పడతాయి కానీ ఇలా 4-5 రోజులు హెవీ రెయిన్ఫాల్ పడిపోవడము, మళ్ళీ గ్యాప్లు ఎక్కువ చేయడము, దీనివల్ల చాలా రోజులు లోటు చూపించడము, ఆ లోటు అంతా మళ్ళీ ఒక 2-3 రోజుల్లో పూడిపోవడం, ఇటువంటి ఇబ్బందులనే మనం మొదటి నుంచి చెప్తున్నాము. ఎల్నినో వల్ల పూర్తిగా మనకి వర్షపాతం తగ్గినందువల్ల పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ అది కూడా ఒక చోట ఎక్కువ పట్టడము, ఒక చోట అసలు పడకపోవడము. మనకి ఇప్పుడు చూసినట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో అసలు 60% వరకు ఇంచుమించు లోటు ఉంది. అక్కడ పెద్ద వర్షం కూడా లేదు. సో ఈ వర్షపాతం డిస్ట్రిబ్యూషన్లో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. దీనివల్ల ఒక్కొక్కప్పుడు మనకి ఫిగర్ నార్మల్కి లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి మనం చూసినట్టయితే 5% లోటు ఉండగా ఇప్పుడు 10% లోటు ఉంది. పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ మనకి ఏమిటంటే మొన్నటి వరకు ఈ క్రాప్ ఆపరేషన్సే స్టార్ట్ చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఎల్నినోలో ఇటువంటి ఇబ్బందులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం 10% ఉన్నప్పటికీ వేరే జిల్లాల్లో లోటు వర్షపాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏమున్నాయంటారు?
మనకి ఎక్కువగా ఉన్న జిల్లాలు ఇంకా సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలు, ఇటు మధ్య తెలంగాణలోని జిల్లాలు, చాలా జిల్లాల్లో మనకి లోటు ఉంది. ఇటు వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి, మన సిటీలో కూడా లోటు వర్షపాతమే కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఏంటంటే నిన్న అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురవడంతో అక్కడ కొంచెం పాజిటివ్ అయిపోయింది. కానీ మిగిలిన చాలా జిల్లాల్లో మనకి లోటు వర్షపాతం కూడా కొనసాగుతుంది. ఈ తీవ్ర వాయుగుండం తర్వాత ఇంకా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు కానీ ఏమైనా ఏర్పడే అవకాశం ఉందంటారు? వస్తుంటాయి, ఇవి రాకుండా ఉండవు. మనకి మాన్సూన్ పీరియడ్లో ఇటువంటి వస్తుంటాయి. కానీ ఈ ఎల్నినో పీరియడ్ ఉన్నట్టు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కప్పుడు చిన్న సిస్టమ్స్కే ఒక్కొక్క చోట అతి భారీ వర్షాలు పట్టడము, తర్వాత మళ్ళీ గ్యాప్లు ఎక్కువ రావడము, ఇటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తారైతే చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, ధన్యవాదాలు జ్యోతి కిరణ్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ ఉమా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ఎల్నినో పరిస్థితులను వెనక్కి కొట్టి వర్షాలను కురిపిస్తుంది. మొత్తంగా జిల్లాలోని డిచ్పల్లి, నవీపేట, జక్రాన్పల్లి, అదేవిధంగా దర్పల్లి, ఆర్మూర్ మండలాల్లో వర్షం దంచుకొడుతుంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని మెండోర మండలంలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జుక్కల్ మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని సిరికొండ వద్ద కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సిరికొండ నుంచి ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా దర్పల్లి వద్ద ఉన్నటువంటి ముత్యాలమ్మ వాగు ఉధృతి పెరిగింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. అక్కడి నుంచి కూడా అక్కడ వాగు వద్ద కూడా గ్రామస్థాయి అధికారులు, అదేవిధంగా పోలీసులు కూడా గస్తీ కాస్తున్నారు. అలాగే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డిలోని జుక్కలు, ఎల్లారెడ్డి, బిచ్చుకుంద మండలాల్లో వర్షాలు 2 రోజుల నుంచి కూడా దంచి కొడుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో దాదాపు 33 మండలాలు ఉన్నాయి. 33 మండల పరిధిలో కూడా 2 రోజుల నుంచి కూడా వర్షాలు దంచి కొడుతున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో 25 మండలాలు ఉన్నాయి. 25 మండలాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిజాం సాగర్ పరిధిలోని వాగు ఉంది. ఆ వాగంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. గతేడాది వర్షాలు, అదేవిధంగా వరదలను దృష్టిలో పెట్టుకుని వాగులు, అదేవిధంగా వంకల వద్దకు, చెరువుల వద్ద కూడా వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయాన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి అదే విష్ణుపురి, బావ్లీ ప్రాజెక్టును కూడా వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తుంది. ప్రస్తుతము 12,900 క్యూసెక్ల వరద నీరు వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టము 1091 అడుగులు కాగా ప్రస్తుతము 1065 అడుగులు ఉన్నట్టు అధికారులు చెప్తా ఉన్నాడు. శ్రీరామ్ సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యము 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతము 17 టీఎంసీలకు చేరిందని చెప్పి అధికారులు ప్రకటించారు. అయితే గత 2 రోజుల క్రితం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కేవలం 14 టీఎంసీలే ఉంది. అయితే ఈ 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు దాదాపు 2 టీఎంసీలు చేరింది. అదేవిధంగా గతేడాది ఇదే సమయానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో దాదాపు 35 టీఎంసీల నీరు ఉంది. ఇప్పుడు ఆ గతంతో ఇప్పటితో పోల్చుకుంటే దాదాపు 17 టీఎంసీలు తక్కువ ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 2,50,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పుడు ఈ ఆయకట్టు సాగుదారులు నిన్న మొన్నటి వరకు కూడా ఆందోళన చెందారు. ఇప్పుడు వర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు చూసుకుంటే నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. సింగూరు ప్రాజెక్టు, అదేవిధంగా మెదక్లో, అదే సంగారెడ్డి ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతము నిజాం సాగర్ ప్రాజెక్టుకి దాదాపు 4,300 వరద ప్రవాహం వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే నిజాం సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టము 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,395 అడుగులకు నీటి మట్టం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నిజాం సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం చూసుకుంటే 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతము 7 టీఎంసీల నీరు ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే గత వర్షాకాలంలో ఇప్పటికే నిజాం సాగర్ ప్రాజెక్టులో దాదాపు 10 టీఎంసీల నీరు ఉంది. ఇప్పుడు దాదాపు ఒక 7 టీఎంసీల నీరు తక్కువ ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నిన్నటి వరకు కూడా ఆయకట్టు రైతులందరూ కూడా పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు వేయడానికి కూడా సంకోచించిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆయకట్టు రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు సరిపడా సాగునీరు వస్తుందని చెప్పేసి ఆనందపడుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని కౌలాసనాల ప్రాజెక్టు కానీ, అదేవిధంగా పోచారం ప్రాజెక్టు, అదేవిధంగా ఈ మధ్యతరగతి ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. దీంతో రైతులు సాగుకు సరిపడా నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వాగులు,
వంకలు అదేవిధంగా ప్రాజెక్టుల వద్దకు వెళ్ళొద్దని చెప్పేసి ఆ మత్స్యకారులు అదేవిధంగా ప్రజలను చూస్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో వర్షాలు అదేవిధంగా వరదలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ మనోత్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి. ధన్యవాదాలు జైపాల్. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఈ 4 జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా జగిత్యాల జిల్లా ఈసారి వర్షాలకు ఎక్కువగా ప్రభావితమైంది. ఈ జగిత్యాల జిల్లాలో మనం నియోజకవర్గాల వారీగా వస్తే అటు ధర్మపురి నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు నిన్న నేరెళ్ల దగ్గర లో లెవెల్ వంతెన మీద నుంచి జాతీయ రహదారి మీద నుంచి పెద్ద ఎత్తున వాగు పారింది. అయితే ఈరోజు అంటే నిన్నటి నుంచి వర్షాలు కురిశాయి. ఈరోజు మాత్రం అంటే అర్ధరాత్రి నుంచి మొత్తం నెమ్మదిగా తగ్గుముఖం పట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతానికైతే ముసురువాన అయితే కొనసాగుతుంది. అయితే నేరెళ్ల దగ్గర ఉన్నటువంటి వాగు నుంచి అయితే నీళ్లు పోతున్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి రాకపోకలు స్తంభించినటువంటి రాకపోకలను అక్కడ పునరుద్ధరించడం జరిగింది. దీంతోపాటు దోనూరు అనేటువంటి విలేజ్లో 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి ఒక ఇల్లు అనేది కూలింది. అలాగే బుగ్గారము, వెలుగుటూరు, ధర్మపురి మండలాల్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరడం జరిగింది. అలాగే ధర్మపురి నియోజకవర్గంలో గోదావరి ఉగ్రరూపం అంటే నెమ్మదిగా గోదావరి నదిలోకి క్యాచ్మెంట్ ఏరియా నుంచి అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గోదావరిలోకి నీళ్లు రావడంతో నెమ్మదిగా వరద ప్రవాహం అనేది పెరుగుతూ వస్తుంది. ఇక మనం జగిత్యాల జిల్లాలో కనుక చూస్తే జగిత్యాల, అక్సాయిపల్లి మధ్య నిన్న రాకపోకలన్నీ కూడా పూర్తిగా స్తంభించడం జరిగింది. అక్కడ వాగు ఉప్పొంగడంతో ప్రతిసారి అంటే ఎప్పుడు వర్షాలు కురిసినా అక్కడ వాగు ఉప్పొంగుతూనే ఉంటుంది. ఆ వాగు ప్రస్తుతానికైతే రాకపోకలు అక్కడ పునరుద్ధరించారు. అయితే ప్రస్తుతానికైతే జగిత్యాల జిల్లాలో పెద్దగా ఎఫెక్ట్ లేదు. కాకపోతే ఏంటంటే ఈ జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఇతర జిల్లాల్లో వర్షాల కారణంగా స్కూళ్ళన్నింటినీ కూడా ఈరోజు సెలవు ప్రకటించారు. అన్ని రకాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి స్కూళ్ళు బంద్ చేయాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు స్కూళ్ళన్నీ కూడా బంద్ అయ్యాయి. ఇక మెట్పల్లి నియోజకవర్గంలో యామాపూర్, కోమటికొండాపూర్ మధ్యన మనకు రాకపోకలు నిలిచిపోయాయి. అట్లాగే కల్లూరు రోడ్డు కూడా పూర్తిగా బ్లాక్ అయింది. అక్కడ ఉన్నటువంటి వాగు ప్రవహించడంతో బ్లాక్ అయింది. అలాగే కోరుట్ల పట్టణంలో హర్షత్పురాలో పాత ఇల్లు అనేది కూలిపోయింది. దీంతోపాటు మెట్పల్లిలో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లకు నీరు చేరింది. ఇది మనకు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అటు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మన ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ఎల్లంపల్లి. ఈ ఎల్లంపల్లికి క్యాచ్మెంట్ ఏరియా నుంచి అలాగే ఇటువైపు నుంచి మన కడెం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు క్యాచ్మెంట్ ఏరియా నుంచి సుమారు 47,000 క్యూసెక్లు వరద నీరు వస్తుండగా పైనుంచి అంటే కడెంకి సంబంధించినటువంటి గేట్లు 18 గేట్లకు 6 గేట్లు ఎత్తడం వల్ల సుమారు 47,000 క్యూసెక్ల నీరు ఎల్లంపల్లి వైపుగా ప్రస్తుతం ప్రవహిస్తుంది. దీంతో ఇక్కడ అంటే అటు 47,000 ఇటు 47,000 క్యూసెక్లు అంటే సుమారు 1,00,000 క్యూసెక్ల నీరు ఎల్లంపల్లికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. నదిలోకి ఎవరు గొర్రెల కాపర్లు కానీ వీళ్ళందరూ కానీ ఎవరు నదిలోకి వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఎల్లంపల్లి నుంచి మనకు నందిమేడారము, లక్ష్మీపూర్ పంప్ హౌస్ ద్వారా మనకి మిడ్మానేరుకు ప్రస్తుతం 14,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు మిడ్మానేరుకు సంబంధించి కూడా నిన్న 20 టీఎంసీలకు కానీ 8 టీఎంసీల నీటి నిల్వ ప్రస్తుతం ఉంది. ఈ మిడ్మానేరులో లక్ష్మీపూర్ పంప్ హౌస్ ద్వారా 12,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. దీంతోపాటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా సుమారు 2,000 క్యూసెక్ల నీరు చేరుతుంది. అంటే మొత్తం 14,000 క్యూసెక్ల వరద నీరు ప్రస్తుతం మిడ్మానేరుకు వచ్చి చేరుతుంది. 27 టీఎంసీలకు కానీ 8 టీఎంసీల నీళ్లు ఇక్కడ ఉన్నాయి. ఇక లోయర్ మానేరుకు వస్తే లోయర్ మానేరుకు మాత్రం కేవలం 1000 క్యూసెక్లు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి అంటే లోయర్ మానేరుకి ఇంకా పంపింగ్ కానీ నీటి వరద కానీ ఇంకా ఏం ప్రారంభం కాలేదు. ప్రస్తుతానికైతే
4 టీఎంసీలకు గాను 5.5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. అయితే వర్షాలు మనకి అన్ని చోట్ల కూడా విస్తారంగా కురిసినా కానీ మనకు ఒకసారి కనుక గమనిస్తే ఈ వర్షాలు పెద్దగా అంటే ఎఫెక్ట్ చూపట్లేదని చెప్పొచ్చు. 2 రోజులు భారీ వర్షాలు కురిసినా పెద్ద ఎఫెక్ట్ లేవు. ఎందుకంటే కరీంనగర్ జిల్లాకి మొత్తం 8 మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతం నమోదై ఉంది. దీంతోపాటు జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి మండలంలో ఇంకా లోటు వర్షపాతమే ఉంది. పెద్దపల్లి జిల్లాలో జూలపల్లి, ఎలిగేడు, అలాగే సుల్తానాబాద్ ఈ 3 మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతం అంటే 20% లోపు లోటు వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్లలో కూడా 4 మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదైంది. మొత్తంగా చూస్తే ఈ అన్ని జిల్లాల్లో కూడా ప్రస్తుతం నార్మలే నమోదయ్యాయి. కానీ నార్మల్ అంటే సాధారణ వర్షపాతమే ఈ 4 జిల్లాల్లో నమోదైంది. కానీ ఇప్పటికీ డెఫిసిట్ ఉన్నటువంటి మండలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు పంటలకు అంటే ఈ పత్తి లాంటి పంటలకు కొద్దిగా వరి నార్లకు ఉపయోగపడతాయి తప్ప పెద్దగా ఏమి ఉపయోగపడవు. ఇదే వర్షాలు కనుక ఇంకా కంటిన్యూ అయితే మాత్రం అటు తాగునీటికి జలాశయాల్లోకి నీరు చేరుతుంది, ఇటు ఆరుతడి పంటలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఓటు స్టూడియో. ధన్యవాదాలు స్వామి కిరణ్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల భారీగా వరద నీరు వచ్చి చేరడంతో చెరువులు మత్తడి పారుతున్నాయి. ఆదిలాబాద్ సహా ఇంద్రవెల్లి, తలమడుగు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఏజెన్సీ మండలాలు ఉట్నూర్, నార్నూర్, జైనూర్ మండలాల్లో రాత్రి నుంచి క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలతో నర్సాపూర్, శాంతాపూర్ వాగులు పొంగడంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షీషా ప్రజల్ని అప్రమత్తం చేశారు. స్థానికులెవరూ బయటకు రావద్దని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్ష తీవ్రత, ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమా, వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి సొబగులను అద్దుకునే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు జలకలను సంతరించుకుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు దాటింది, కానీ సూర్యుడి పత్తా లేకుండా ఉంది. అంటే భానోదయం అయిందా కాలేదా అనేది ఒక కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా ఆహ్లాదకారణమైన వాతావరణం కనిపిస్తుంది. జలమే జీవం, జీవనం కూడా. అది ప్రాణికోటికే కాదు, వ్యవసాయానికి కూడా ప్రాణవాయువు లాంటిది. కానీ అది ఒక మోతాదుకు ఉన్నంత వరకు జలం జీవం అవుతుంది. కానీ మోతాదు దాటితే అది కూడా ప్రమాదమే అవుతుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పుడు మోతాదుకు అనుగుణంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జలకలను సంతరించుకుంది. దానికి అనుగుణంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 6 ప్రాజెక్టులే ప్రత్యక్ష నిదర్శనం. మనము ప్రాజెక్టుల వారీగా చూసుకుంటే మంచిర్యాల జిల్లా పరిధిలోకి వచ్చే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు, ఇప్పుడు 144 మీటర్ల వరకు వచ్చి చేరింది. అట్లాగే నిర్మల్ జిల్లా పరిధిలోకి వచ్చే స్వర్ణ ప్రాజెక్టు 1183 అడుగులు, దీని సామర్థ్యం ఇప్పుడు 1176 అడుగులకు చేరుకుంది. గడ్డెన్న వాగుకు సంబంధించినది 358.70 అడుగుల సామర్థ్యం. ఇందులో ఇప్పటి వరకు 355.80కు చేరుకుంది. అట్లాగే రాష్ట్రంలో అందరికీ సుపరిచితమైన కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు 700 అడుగుల నీటి సామర్థ్యం గాను 693 అడుగులకు చేరుకుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే మత్తడివాగు ప్రాజెక్టు 277.50 మీటర్లకు గాను 275 మీటర్లకు చేరుకుంది. సాత్నాల ప్రాజెక్టు 286.50 మీటర్లకు గాను 282.80 మీటర్లకు చేరుకుంది. అంటే ఈ మధ్య తరహా అట్లాగే భారీ ప్రాజెక్టులకు సంబంధించిన నీటి మట్టము ఇప్పుడు ప్రస్తుతం మోతాదుకు అనుగుణంగానే ఉంది. ఎక్కడ కూడా గేట్లు ఎత్తి పైనుంచే వచ్చే వర్తంగాన్ని పొంగి పొర్లడం లేదు, గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రాజెక్టులోకి నిన్న మొన్నటి వరకు నీటి జాడని కనిపించలేదు. ఎల్లంపల్లి అట్లే కడెము, మత్తడివాగు లాంటివి అయితే డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. అంటే నీరు వస్తుందా రాదా అని ఒక భావన వ్యక్తమైంది. పంట పండుతుందా లేదా అనే అనుమానానికి తావిచ్చింది. కానీ 2-3 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కానీ మోతాదుకు అనుగుణంగా ఉంది, గేట్లు ఎత్తి బయటకు పోసేంతనైతే లేదు. కానీ తాజాగా ఇప్పుడు వాతావరణ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు భారీ నుంచి అతి భారీ వర్షం
కురిసే అవకాశం ఉందని చెప్పి ప్రకటించింది. పైగా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. అంటే ఇప్పటి వరకు 3 రోజులుగా అడపాదడపా ఒక గంట అరగంట ఎడితెరిపి ఇచ్చిన వర్షం మళ్ళీ పుంజుకుంటుంది. కావున దానికి అనుగుణంగానే వర్షపాతం నమోదవుతుంది. అందులో అత్యధికంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో, తర్వాత మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా కురిసింది. తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 4వ స్థానంలో నిర్మల్ జిల్లాలో వర్షపాతం నమోదైంది. అంటే ఈ 4 జిల్లా పరిధిలోకి వస్తే ఎక్కడ కూడా మోతాదుకు దాటి వర్షం కురవలేదు. అనుకూలంగా ఉంది, పంటలకైతేనేమి రాకపోకలకైతేనేమి, అట్లాగే జనజీవనానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కురిసింది. కానీ తాజాగా వాతావరణ శాఖ ప్రకటించిన దాని ప్రకారం రెడ్ అలర్ట్ అంటే వచ్చే 24 గంటలు 48 గంటల్లో కూడా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. దానికి అనుగుణంగానే వాతావరణ శాఖని సైతం అప్రమత్తం చేసింది. అంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంది. ఒకవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే ప్రతి ఈ మధ్యతర ప్రాజెక్టు అట్లే భారీ ప్రాజెక్టు అన్నిటికి సంబంధించిన గేట్లు ఎత్తి కిందికి నీటిని వదలాల్సి ఉంటుంది. అప్పుడు లోతట్టు ప్రాంతాలను పూర్తిగా అప్రమత్తం చేయాల్సి ఉంది. లేదా కొంత పంటలను కూడా రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. భారీగా ఒకేసారి వస్తే మాత్రం ఈ పంటలు కూడా నీటి మునిగే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే ఎలినినో ప్రభావంతో దాదాపు 30 రోజుల ఆలస్యంగా పంట సాగవుతుంది. ఈ భారీ వర్షం కారణంగా నీటి కిందికి వదిలితే మాత్రం పంటలు కొంత నదీ పరివాహక ప్రాంతాల్లో నష్టం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకే జలం జీవం కూడా అవుతుంది, మోతాదు వరకు దాటితే ప్రమాదం కూడా అవుతుంది. దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 2 రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షం కారణంగా వ్యవసాయ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రాలైన ఆదిలాబాదు, నిర్మలు, బైన్సా, ఖానాపూర్, ఉట్నూరు, ఆసిఫాబాద్, కాగజ్ నగరు, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు లాంటి పట్టణాల్లో పూర్తిగా బంద్ వాతావరణం కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా వ్యాపార వాణిజ్య వర్గం పూర్తిగా స్తంభించిపోయింది. ఒక 10-15 నిమిషాలు లేదా బాగా అంటే అరగంట వరకు కొంత చినుకు రాలనట్టుంటుంది. మళ్ళీ వెంటనే పుంజుకోవడంతో అంటే పనులకు ఏది అనుకూలంగా లేదు. అంటే వ్యాపార వాణిజ్య వర్గాలకు కూడా పనులు సాగడానికి లేదు. ఇక సామాన్య జనంకైతే అంటే రెక్కల కష్టం మీద ఆధారపడ్డమైన వాళ్ళైతే, కూలీ పనులు చేసుకునే వాళ్ళైతేనేమి, వ్యవసాయ కార్మికులు అయితే మాత్రం కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఇంటికే పరిమితం అయితే ఆ పూటకు కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక రకంగమైన వర్షాకాలం రాగానే ఆకు అంటే చెట్టు ఆకురాల్చే చెట్టుకు మళ్ళీ ప్రాణం పోసినట్లుంటుంది. ముందు రాష్ట్రంలోనే ఆకురాల్చు వనాలకు పెట్టింది పేరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. వేసవంతా పూర్తిగా ఆకు రాలిపోయి ఉంటుంది. ఒక్క వర్షం కురవడంతో మళ్ళీ ఆకుపచ్చదాన్ని సంతరించుకుంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అట్లాగే జలపాతాల్లో కూడా కొత్త నీరు వచ్చి చేరుతుంది. ప్రధానంగా ప్రసిద్ధి పొందిన కుంటాల, పొచ్చర, గాయత్రి జలపాతాల్లో కొత్త నీరు వచ్చి చూడడంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. కానీ చినుకుర ఆగకుండా రాలుతున్నందుకు సందర్శకులు ఇప్పటికిప్పుడే పోయి వీక్షించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మొత్తం మీద అటు మంచిర్యాల ప్రధాన ప్రాంతంలో కీలకమైన మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి ఉపరితల గనులలో బొక్కు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చే అట్లాగే ఖైరిగూడ, గోలెట్లకు కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ వాతావరణానికి అనుగుణంగా ఆటంకం ఏర్పడుతున్నప్పటికీ వాతావరణ శాఖ ప్రకటించిన దాని ప్రకారం అత్యధికంగా భారీ వర్ష పడే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ ప్రకటించాల్సి ఉన్నందున అటు ప్రజలే కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సి ఉంది. ప్రధానంగా జలాశయాల కింద ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడే ఎగువన కురుస్తున్న వర్షం కారణంగా దక్షిణాన ఉన్న గోదావరి కొంత వరద ఉధృతి కనిపిస్తుంది. అట్లాగే ఉత్తరంలో ఉన్న పెనుగంగ ప్రాణహితలకు కూడా వరద ఉధృతికి క్రమంగా పెరుగుతుంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు మధ్యాహ్నం దాటిన బానుడి జాడ లేకుండానే ఉన్నది. ఎటు చూసినా వర్షం మధ్య ఆహ్లాద వాతావరణంతో కనిపిస్తుంది. ఇక రెడ్ అలర్ట్ ప్రకటించడమే కొంత ఆందోళనకు దారితీస్తుంది. ఇది ఇక్కడ ఈ జిల్లా పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఒట్టు స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్షాల తీవ్రతను మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ 2 జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 2 జిల్లాల అధికార యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అంతా కూడా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే భూపాలపల్లి అదేవిధంగా ములుగు జిల్లా కలెక్టర్లు ఒక ప్రకటన కూడా జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజలు అవసరమైతేనే అత్యవసరమైతేనే బయటకు రావాలి, లేకపోతే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దంటూ సూచనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 2 జిల్లాల కలెక్టర్లు కూడా హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు హెల్ప్ లైన్ నెంబర్ను వినియోగించుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. గత 3 రోజులుగా భూపాలపల్లి ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. ప్రధానంగా వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అదేవిధంగా చాలా చోట్ల హై లెవెల్ వంతెనలు, లో లెవెల్ వంతెనలు, బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవాహం పోటెత్తుతుండడంతో మొత్తం రాకపోకలు కూడా స్తంభించాయి. దాదాపు భూపాలపల్లి ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఇప్పటికే దాదాపు 10ల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రధాన జాతీయ రహదారులపై నుంచి కూడా వరద ప్రవాహం పోటెత్తుండడంతో ఛత్తీస్గఢ్ కూడా కొంత రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఇవాళ రేపు మరింత భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అధికార యంత్రాంగం అయితే దిశానిర్దేశం చేస్తుంది. ప్రధానంగా ఇవాళ నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా 2 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా మొన్న రాత్రి నుంచి మొదలైన వర్షాలు ఈ 2 జిల్లాల్లో కూడా ఇప్పటికీ కురుస్తూనే ఉన్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రధానంగా భూపాలపల్లి జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా చూస్తే మహదేవ్పూర్ మండలంలో 106.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలిమెలలో 155.8, ముత్తారం మండలం మహాముత్తారంలో 137.8 మిల్లీమీటర్లు, అదేవిధంగా కాటారంలో 135.8, మల్హారాలో 106.8, చిట్యాల్లో 61.4, టేకుమట్లలో 84.6, అదేవిధంగా మొగుళ్లపల్లిలో 39.2, రేగొండలో 59.2, అదేవిధంగా భూపాలపల్లిలో 114.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. డిస్టిక్ టోటల్ లెవెల్ మొత్తం 1082.6 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటే డిస్టిక్ యావరేజ్ ఏరియాలో 98.4 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి. అదేవిధంగా ములుగు జిల్లాలో కూడా దాదాపు 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని మండలాల్లో భారీ వర్షపాతమే నమోదైంది. వెంకటాపూర్, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, మంగపేట, మల్లంపల్లి ఈ అన్ని మండలాల్లో కూడా ప్రధానంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున వర్షపాతం కూడా నమోదవుతుంది. ప్రధానంగా ఇంకా భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్ కాస్ట్ ఏరియాల్లో కూడా 3 రోజులుగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా మలహార్ మండలం తాడిచెర్లలో ఓపెన్ కాస్ట్లో కూడా బొగ్గు నిలిచిపోయింది. ఇతర భూపాలపల్లిలో కూడా దాదాపు 16,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం అయితే తప్పడం లేదు. ప్రధానంగా ప్రాజెక్టులకు కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుండటంతో వరద పోటెత్తుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా కాళేశ్వరం మొత్తం ఇప్పుడు జలకళను సంతరించుకుంది. అదేవిధంగా ప్రాణహిత కాళేశ్వరం నదులు కలిసిన చోట కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తుండటంతో అక్కడ వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ కూడా దాదాపు 85 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా 2 జిల్లాల్లో ఇవాళ రేపు పెద్ద ఎత్తున భారీ వర్షం, అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో 2 జిల్లాల కలెక్టర్లు అయితే ఇప్పటికే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వయంగా కలెక్టర్లు పర్యటిస్తున్నారు. హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాలకు దాదాపు 10ల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు తెగిపోయిన నేపథ్యంలో ఆ రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేయడం కావచ్చు, అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలను వాహనాలను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 2 జిల్లాల్లో ప్రధానంగా ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో 2 జిల్లాల అధికార యంత్రాంగం అంతే మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేపల వేటకు వెళ్లొద్దు, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి, లో లెవెల్ వంతెనలు, బ్రిడ్జిలు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, వీలైతే తప్ప అటువైపు ప్రయాణాలు చేయకూడదని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు మిగిలిన 4 జిల్లాల్లో కూడా నిన్నటి నుంచి వరంగల్, హన్మకొండ,
మహబూబాబాద్, జనగాం ఈ జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాలతో పోలిస్తే మాత్రం ఈ 4 జిల్లాల్లో కొంత తక్కువ వర్షపాతమే నమోదవుతుంది. ఇప్పటికి కూడా వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారం ఈ 4 జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్క కూడా అధికారుల యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడెక్కడెక్కడైతే రాకపోకలు నిలిచిపోయాయో ఆ రహదారులకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలి. అదేవిధంగా ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసేందుకు క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా సంసిద్ధంగా ఉంచాలని చెప్పి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలిఫోన్ సంభాషణ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి అప్రమత్తం చేస్తున్నారు. ఇవాళ రేపు మాత్రం 2 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలన్న పరిస్థితులు అయితే అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. సూచనలు, జాగ్రత్తలు కూడా తెలియజేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవర్ టు యు. ధన్యవాదాలు లింగయ్య. ఇక ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. నిన్నటి వరకు 16 అడుగుల మేర ప్రవహించిన గోదావరి నీటి మట్టం 27 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం వద్ద మెట్ల వరకు వరద నీరు చేరింది. మరోవైపు దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద సీతవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నాయి. 2 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండం సింగరేణి సంస్థ పరిధిలోని 4 ఓపెన్ కాస్ట్ గనులుండగా భారీ వర్షాలకు గనులలో వరద నీరు భారీగా చేరింది. దీంతో భారీ యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు అంతరాయం ఏర్పడింది. 18,000 టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. OC1లో 5,000 టన్నులు, OC2లో 14,000 టన్నుల మట్టి తవ్వకాలు నిలిచిపోయాయి. మరోవైపు భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని 2 ఓపెన్ కాస్ట్ గనులలో సుమారు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 3 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా నెలవారీగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి కొంతమేరకు అంతరాయం ఏర్పడనుందని అంచనా వేశారు. గత 3 రోజులుగా మెదక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు టేక్మాల్ మండలం ఎక్లాస్పూర్ ప్రాథమిక పాఠశాల తరగతి గది వెనుక గోడ రాత్రి కూలిపోయింది. పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. పిల్లలు తరగతి గదిలో ఉండగా పాఠశాల గోడ కూలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలను పూర్తిగా తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాలకు సెలవు ప్రకటించారు. సీజేపీ ఆందోళనలో పెల్లెట్ గన్స్ వినియోగంపై విచారణకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? ఈ నెల 20వ తేదీన సీజేపీ కార్యకర్తల ఆందోళన, పార్లమెంటు ముట్టడికి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగిన హింసాత్మక ఘటనలలో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు గోళాలు ప్రయోగించటము, అదేవిధంగా ఉద్యమకారులను నియంత్రించే క్రమంలో పెల్లెట్ గన్స్ ని ఉపయోగించినట్లుగా అనేక ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా మిగిలినటువంటి విపక్షాలు, వీరితో పాటుగా పలువురు న్యాయవాదులు దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలను సేకరించడము, మీడియాలో ప్రదర్శించడం వంటివి అనేక చోట్ల వీటికి సంబంధించినటువంటి విషయాలని బయట పెట్టారు. అదే సందర్భంలో రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పలువురు విద్యార్థులు కూడా పెల్లెట్ గన్స్ వాడినట్లుగా తమ బాడీకి తగిలినటువంటి వాటన్నిటిని చూపిస్తూ ఫోటోలు, అదేవిధంగా మెడికల్ సర్టిఫికెట్లు కూడా తీసుకురావడంతో పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా అతుల్ గ్రోవర్ అనేటువంటి న్యాయవాది దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు గన్స్ ఉపయోగిస్తూ ఉంటారు, పెల్లెట్ గన్స్ అయినా ఇంకోటైనా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఈ పర్టికులర్ వ్యవహారంలో మాత్రం తాము విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఇందుకు సంబంధించి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి వ్యవహారము అంతా తమ దృష్టికి ఇప్పటికే వచ్చిందన్నట్టుగా
చెప్పినటువంటి సిజేఐ ధర్మాసనం ఇదే విషయం పైన ఇప్పటి వరకు ఉపయోగించినటువంటి పెల్లెట్ గన్స్ కు సంబంధించినటువంటి రికార్డులు, వాటితో పాటు అవి తయారు చేసిన విధానము, వాటిని ఉపయోగించినటువంటి వారి సంబంధించినటువంటి డేటా మొత్తం భద్రపరచాలని చెప్పి, అదే సందర్భంలో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా భద్రపరచాలని చెప్పి, ఇందుకు సంబంధించి అన్ని అంశాలను తాము పరిగణలోకి తీసుకొని విచారణ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాల్సినటువంటి ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ పెల్లెట్ గన్స్ ఉపయోగించడానికి గల కారణాలు వాటన్నిటిపైన తాము పూర్తి స్థాయి విచారణ చేపడతామని, అదే సందర్భంలో ఇకపై ఉపయోగించే క్రమంలో ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాలపై కూడా విచారణలో తాము పరిశీలిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే పూర్తిగా పెల్లెట్ గన్స్ అనే వాటిని పూర్తిగా నిషేధించాలి లేదా అసలు వాడకాన్ని రద్దు చేయాలని చెప్పి పిటిషనర్ సుప్రీంకోర్టుకు చేసినటువంటి విజ్ఞప్తిపై స్పందించినటువంటి ధర్మాసనం తాము అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తదుపరి విచారణలో వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఉన్నట్లుగా స్పష్టం చేసింది. రైట్, ధన్యవాదాలు అరుణ్. అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, విద్యార్థులపై పోలీసుల దాడికి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. పార్లమెంటు మకరద్వారం ముందు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలు హుండీలో డబ్బులు వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. హూ గేవ్ ఆర్డర్ అనే భారీ బ్యానర్ను ప్రదర్శించారు. చడావా చోర్, గద్దీ చోర్ హోంశాఖ మంత్రి సభకు రావాలంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. రామ మందిరంలో కానుకల చోరీ, విద్యార్థులపై దాడుల అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని విపక్ష ఎంపీలు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ బిర్భూం జిల్లాలో ఓ మాజీ ఆర్టీసీ డ్రైవర్ నివాసంలో పోలీసులు 28 కోట్ల రూపాయల నగదు, 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం తనిఖీలు చేపట్టగా ఇవాళ పూర్తయ్యాయి. నిందితుడు మినార్ మోండాల్ను అదుపులోకి తీసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. నగదు లెక్కించే క్రమంలో 5 కౌంటింగ్ మిషన్లు మొరాయించాయని చెప్పారు. స్థానిక వ్యాపారవేత్త తులు మోండాల్కు మినార్ సమీప బంధువని తెలిసింది. తులు మోండాల్కు స్టోన్ క్వారీలు, క్రషింగ్ యూనిట్లు సహా ఇతర వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. టీఎంసీ మాజీ నాయకుడు అనుబ్రత మోండాల్కు తులు ప్రధాన అనుచరుడని తెలుస్తోంది. తులు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నగదు, బంగారం తులు మోండల్ది అని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన పోలీసులను ముఖ్యమంత్రి సువేందు అధికారి ఎక్స్ వేదికగా అభినందించారు. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు వెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తాన్ కశ్మీర్గా పేర్కొంటూ అమెరికా పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది పాకిస్తాన్ కశ్మీర్ కాదని, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు ఎప్పటికీ భారత్లో అంతర్భాగంగానే ఉంటాయని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్టు చేసింది. ఆ భూభాగాల్లోని కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందని తెలిపింది. ఇప్పుడు అక్కడ నివసిస్తున్న ప్రజలపై హింసకు పాల్పడుతోందని రాసుకొచ్చింది. స్థానిక ఎన్నికల వేళ పాకిస్తానీ కశ్మీర్లో ఘర్షణలు అనే శీర్షికతో ది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. మీర్పూర్ ప్రాంతంలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పౌర హక్కుల సంఘాలు చేసిన ఆందోళనలను అందులో ప్రస్తావించింది. ఈ క్రమంలోనే పలు చోట్ల పీఓకేను పాకిస్తాన్ పాలిత కశ్మీర్గా పేర్కొంది. పీఓకేలో దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న వ్యవస్థాగత దోపిడీ, పరిపాలనాపరమైన అణిచివేతకు ఈ నిరసనలు నిదర్శనమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టడానికి స్థానిక ఎన్నికల నాటకానికి పాకిస్తాన్ తెరతీసిందని తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది. జోర్డాన్, ఈజిప్టులపై దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్పై వాషింగ్టన్ వైమానిక దాడులు చేసింది. క్షిపణి, బాంబు దాడులతో దక్షిణ ఇరాన్ సహా కేష్మ్ ద్వీపం దద్దరిల్లింది. ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని 4 నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా తెలిపింది. అహ్వజ్ నగరంలో ఓ సబ్స్టేషన్ ధ్వంసమైందని వెల్లడించింది. కేష్మ్ ద్వీపంలో నివాసం భవనంపై క్షిపణి పడి 3 గాయపడ్డారని పేర్కొంది. జాతీయ విద్యుత్ గ్రిడ్పై క్షిపణి దాడులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని
ఉందని వివరించింది. గల్ఫ్ ప్రాంతంలోని కిష్ ద్వీపంపై క్షిపణి దాడి జరిగినా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. పోర్టు నగరం బందర్ అబ్బాస్లో క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయని చెప్పారు. బుజ్హెర్ ప్రావిన్స్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా IRIB పేర్కొంది. ఈ ప్రావిన్స్లోనే ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉంది. అయితే ఆ కేంద్రంపై దాడి జరిగిందో లేదో స్పష్టత లేదు. ఇరాన్ రివల్యూషనరీ గార్డు కోర్కు చెందిన స్థావరాలపై దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ Xలో పోస్టులో తెలిపింది. మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ కేంద్రాలతో పాటు తీర ప్రాంత నిఘా, రక్షణ స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించింది. అటు అమెరికా దాడులకు గట్టిగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఫ్రాన్స్లో కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. బోర్డియక్స్ అడవుల్లో చెలరేగిన మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. ప్యారిస్ నగర విస్తీర్ణంతో పోలిస్తే కార్చిచ్చు 4 రెట్లు పెద్దగా ఉందని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉండటంతో మంటలను అదుపు చేయడం సవాలుగా మారిందని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలకు చెట్లు ఎండిపోవడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని వివరించారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 2,20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపు చేసేందుకు 2,200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. 20 విమానాలను సైతం రంగంలోకి దించారు. గ్రీస్లో కూడా కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. క్రీట్ ద్వీపంలో మంటలను అదుపు చేసే క్రమంలో 2 అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. మంటలు వేగంగా వ్యాపిస్తూ ఉండటంతో పారోస్ ద్వీపవాసులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే సముద్ర మార్గం గుండా తరలించేందుకు వీలుగా కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ పడవలను అధికారులు సిద్ధంగా ఉంచారు. Η φωτιά η οποία κατακαίει όπως φαίνεται από εδώ που βρισκόμαστε. బ్రెజిల్లోని రియో డి జెనోరీలో భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి 2 మృతి చెందగా పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గాలుల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ ముందస్తు జాగ్రత్తగా తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. అకస్మాత్తుగా వచ్చిన గాలులతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భీకర గాలుల కారణంగా రియో డి జెనీరో వ్యాప్తంగా మొత్తం 135 ప్రమాదాలు నమోదయ్యాయని, రెస్క్యూ సిబ్బంది తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. విజన్ ఇండియా 2047లో భాగంగా ఆగస్టు 7, 8 తేదీలలో జాతీయ సదస్సు నిర్వహించే అవకాశం పాలమూరు వర్సిటీకి దక్కింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా PM ఉషా కింద ఉన్న వర్సిటీల ఉపకులపతులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో వర్సిటీల పురోగతికి అవసరమైన అంశాలు చర్చించనున్నారు. అయితే సదస్సు నిర్వహణ పాలమూరు వర్సిటీలో కాకుండా రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పాలమూరు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ GN శ్రీనివాస్తో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. విజన్ ఇండియా 2047లో భాగంగా ఒక జాతీయ స్థాయి సదస్సును నిర్వహించే అవకాశం పాలమూరు యూనివర్సిటీకి దక్కింది. అయితే ఈ సదస్సు నిర్వహించే వేదిక అంశంలో పాలమూరు వ్యాప్తంగా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ వస్తువులు లేవని దీన్ని రంగారెడ్డిలోని ఒక ప్రైవేటు ప్రాంతానికి తరలించడానికి వాళ్ళు అంటుండగా అతిథులకు ఇబ్బందులు కలగకూడదనే మేము అక్కడ పెట్టడం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదంటున్నారు. ఈ సదస్సు ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి సార్ మనతో ఉన్నారు. సార్ నాకు తెలుసుకుందాం సార్, అసలు ఈ 27 విజన్ ఇండియా సదస్సు ఏంటి? విజన్ ఇండియా 2047 ఈ 2 days నేషనల్ కాన్ఫరెన్స్ స్పాన్సర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఈ ఆగస్టు 7th, 8th ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ అవకాశం మన పాలమూరు యూనివర్సిటీకి కల్పించడం జరిగింది. ఎప్పుడు కూడా నేను పాలమూరు యూనివర్సిటీలో వసతులు లేవని ఎప్పుడు చెప్పలేదు. వచ్చిన అతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఒకే ఉద్దేశంతో మనము కన్హా శాంతివనంలో కండక్ట్ చేస్తున్నాము.
మన పాలమూరు యూనివర్సిటీకి కావలసిన వసతులు ఇక్కడ స్టూడెంట్స్కి స్టాఫ్కి క్లాసెస్ కండక్ట్ చేసుకోవడానికి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది, అదేవిధంగా ఆడిటోరియంలు ఉన్నాయి, అదేవిధంగా స్టూడెంట్స్ కాన్ఫరెన్సెస్, స్టూడెంట్స్ ఫెస్టివల్స్, స్టూడెంట్స్ వర్క్షాప్స్, స్టాఫ్ కాన్ఫరెన్సెస్, స్టాఫ్ వర్క్షాప్స్, స్టాఫ్ సెమినార్స్ కండక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి పాలమూరు యూనివర్సిటీ. కాకుంటే మనం 7th 8th రోజు కండక్ట్ చేసే ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, వైస్ ఛాన్సలర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంది, ఇది ప్రత్యేకమైన ఈవెంట్. ఇందులో ఆల్ ఇండియా నుంచి వైస్ ఛాన్సలర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇది మనకు ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఇంతకుముందు మనం ఎప్పుడు ఈ కండక్ట్ చేసే అవసరం రాలేదు కాబట్టి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అనేది మనం క్రియేట్ చేసుకోలేదు. అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా. ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ కాదు. 18 years తర్వాత ఒకసారి వచ్చింది, మళ్ళీ తర్వాత 5 yearsకో 10 yearsకో 3 yearsకో వస్తుంది. అటువంటి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకోవాలంటే మనం దాదాపు 50 నుంచి 100 కోట్లు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్ప పాలమూరు యూనివర్సిటీలో ఫెసిలిటీస్ లేవనే ఉద్దేశంతో కాదు. ఆ అభిప్రాయాన్ని ఎప్పుడు ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేదు. పాలమూరుకి ఇది ఆత్మగౌరవం సంబంధించిన విషయం అని, వాళ్ళు వచ్చిన అతిథుల బాధ్యత మేము తీసుకుంటాము అని కూడా వాళ్ళు అంటున్నారు కదా సార్. అంటే ఇప్పుడు ఈ విషయంలో మీరు ఏమైనా ఆలోచించే అవకాశం? కనహా శాంతివనంలో కండక్ట్ చేసినప్పటికీ ఈ కార్యక్రమానికి కనహా శాంతివనం సిబ్బందికి కానీ అక్కడ ఓనర్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. అక్కడ మన పాలమూరు యూనివర్సిటీ బ్యానర్ ఉంటుంది, పాలమూరు యూనివర్సిటీ స్టాఫ్ ఉంటుంది, పాలమూరు యూనివర్సిటీ వాళ్ళే అక్కడ ఆర్గనైజ్ చేస్తారు. అక్కడ కార్యక్రమము ఒకటి అక్కడ అయినప్పటికీ పూర్తి కార్యక్రమము మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. స్టేజ్ కానీ, సెమినార్ హాల్స్ కానీ, ఆడిటోరియంస్ కానీ అన్ని మన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. ఆర్గనైజ్ చేసేది కూడా అంతా మన స్టాఫే ఉంటున్నారు, మన వాళ్ళే ఉంటున్నారు. మన బ్యానర్ మీద మన పేరుతోటి ఆర్గనైజ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా ఆర్గనైజ్ చేసినప్పటికీ మన పాలమూరు యూనివర్సిటీ పేరే పాలమూరు యూనివర్సిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఎక్కడ కానీ కనహా శాంతివనం అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఎక్కడ వాళ్ళ బ్యానర్ పెట్టాము, ఎక్కడ వాళ్ళ పేరు కూడా ప్రస్తావించాము. ఓన్లీ 2 days వీ హ్యావ్ హైరింగ్ ఇట్, అంతే. 2 days మన అవసరానికి హైర్ చేసుకుంటాం. ఇప్పుడు అవసరమైతే మేము డిజైన్ చేయడానికి కూడా రెడీ అంటున్నాడు. మీ అంతా భావోద్వేగానికి గురికాడు. ఎందుకంటే అంటే నిన్న మొన్న కొన్ని మీడియాలో పత్రికలలో వైస్ ఛాన్సలరు తప్పుకోవాలి, వైస్ ఛాన్సలరు పాలమూరు యూనివర్సిటీకి భంగం కలిగిస్తున్నారు, పాలమూరు యూనివర్సిటీ పరువు ఇస్తున్నారు అని ఒక పత్రికలలోనూ సోషల్ మీడియాలోనూ ఏదైతే న్యూస్ వచ్చినాయో అది నాకు కొంచెము బాధగా అనిపించింది. నాకు ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ ప్రతిష్ట ముఖ్యం, పదవి కాదు. పరువు నిలబెట్టుకోవడానికి కోసం నేను ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఇక్కడ అంటే మరి సమన్వయంగా ఇబ్బందులు ఏమో ఏర్పడాయి? ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ అంటే ఫస్ట్ 2 days కూడా కనహా శాంతివనంలోనే కండక్ట్ చేయాలనుకున్నాము. మన స్టూడెంట్స్ కోరిక మేరకు, మన పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్స్ కోరిక మేరకు వాళ్ళు మన యూనివర్సిటీ ప్రెస్టేజ్ సంబంధించిన విషయం, మన యూనివర్సిటీ ఈవెంట్ కాబట్టి మన యూనివర్సిటీలో తప్పకుండా ఏదో ఒకటి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సో స్టూడెంట్స్ అభిప్రాయాన్ని గౌరవిస్తూ మేము సెకండ్ డే కొన్ని ఇబ్బంది అయినప్పటికీ, కొన్ని కోఆర్డినేషన్లో కొన్ని ఇబ్బంది అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది అయినా మేము ఎదుర్కొని సెకండ్ డే కార్యక్రమాలు పాలమూరు యూనివర్సిటీలో కండక్ట్ చేయడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం. పాలమూరు ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశం తనకేమవుతున్న లేదని వీసీ గారు చెప్తున్నారు. అయితే వచ్చిన అతిథులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే వేదికను వేరే ప్రాంతానికి మార్చాల్సి వచ్చింది తప్పితే పాలమూరు ప్రతిష్ట దిగజార్చాలని లేకుంటే వేరే ఇతర ఈ స్థానికేతరులు అంటే వేరే ఏ ఇతర ఉద్దేశాలు లేవని వీసీ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, పాలమూరు యూనివర్సిటీ నుంచి.